హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన గార్డెన్‌లో పూసిన పువ్వుల్ని చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా ఉన్నాయో అండి. చూడడానికైతే 2 కళ్ళు చాలటం లేదనమాట. ఒక్కో పువ్వు కూడా అరిచేయంత ఉందనమాట. మనకి పూజకు కావాల్సిన పువ్వులన్నీ కూడా మనము ఫెర్టిలైజర్స్ అనేవి సరిగ్గా ఇచ్చుకున్నాము అనేసంటే మన ఇంట్లోనే పువ్వులు చాలా చక్కగా పూస్తాయి. మన పూజకు కావలసిన పువ్వులన్నీ కూడా మన ఇంట్లోనే దొరుకుతాయన్నమాట. మొగ్గలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదండి. ఎన్ని మొగ్గలున్నాయో. దీనికి నేను ఏ ఫెర్టిలైజర్ ఇస్తాను అనేసంటే ఎక్కువగా బనానా పీల్స్ ఉంటాయి కదండీ! వాటిల్ని అంటే అరటిపళ్ళు తొక్కల్ని వాటర్‌లో నానబెట్టి ఆ వాటర్‌ని అయితే 2 డేస్‌కి ఒకసారి పోస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అరటిపళ్ళు అండ్ బెల్లం 2 సమపాలాలుగా తీసుకొని ఆ రెండింటిని కూడా 3 వారాలైతే ఫెర్మెంటేషన్ చేసి 1 లీటర్‌కి 1 స్పూన్ అంత వేసి మొక్కలు మొదట్లో వేస్తూ ఉంటాను. ఎక్కువగా నేను అరటిపళ్ళతో తయారు చేసిన ఫెర్టిలైజర్ మాత్రమే పువ్వుల మొక్కలకి ఎక్కువగా వాడుతుంటాను. మిగతా ఫెర్టిలైజర్స్ నార్మల్‌గా ఇస్తూ ఉంటానండి. భలే ఉన్నాయండి పువ్వులు మాత్రం. చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి కదా! మీకు నచ్చితే లైక్ చేయండి.